నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజం. సింగరేణిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. ముప్పేళ్ల పాటు ప్రెస్ క్లబ్ హాయిగా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. ఈ రోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత. కార్తీక పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏనుగల్లు, వడ్లకొండ, గోపాలపల్లి, అనంతరం గోరుగుట్ట తండా, గోగులోతు తండా, తూర్పు తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటో శ్రీనివాస్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, దళాలను నమ్మి మోసపోవద్దని, తడిసిన గింజను సైతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. కాబట్టి మీరు ఇక్కడ మంచి ఆరబెట్టుకోండి, మంచి కాంట పెట్టుకోండి. మీరే రైతులు, మీరే అమ్మాలి. ఇక్కడ వేరే వాళ్ళు లేరు. సరే, మన సుమారంలో వచ్చినా కూడా వాళ్ళు కూడా మీరు సహకరిస్తారు. వాళ్ళు సహకరించుకుంటూ వెంకటయ్య గారు మీరు ఎవరు ఇన్ఛార్జ్ పెడతారు వాళ్ళు మంచి వాళ్ళు పెట్టండి. ఈ రైతులు ఇబ్బంది కావాలి చూడండి. మ్యాచర్ చేయమని కండలు కావాలి. మిల్లు వెళ్ళటైందా ఇక్కడ నికలపల్లి ల్యాండ్లు వస్తానయా? మీరు పడదాలు ఇచ్చిన వీళ్ళకు. ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మండల్ వ్యవసాయ అధికారి సర్వసమానం కోరుతా ఉన్నాను. అందరూ కూడా నా సూచన ఏంటంటే ధాన్యాన్ని చక్కగా పట్టి తీసుకురండి. పట్టి తీసుకొస్తే మనకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీరు పట్టి ఇక్కడ పట్టకుండా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మిల్లు వాళ్ళు ఇబ్బంది పెడతారు. కాబట్టి రైతులు అట్లా ఇబ్బంది పడకుండా బాగా పట్టి తీసుకురండి. మాయిశ్చర్ కూడా కొంచెం 17 వరకు ఉండేటట్టు చూసుకోండి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మా సపోర్ట్ మేము మీకు ఇస్తాం తప్పకుండా. పరకాల మండలం పోచారం గ్రామంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగులు పడడంతో పోచారం గ్రామానికి చెందిన కోస మహిపాల్ రెడ్డి అనే రైతు తన వ్యవసాయ భూమిలో పనులు చేస్తుండగా ఒక్కసారిగా భారీ వర్షంతో పాటు పిడుగు పడడంతో ఒక ఎద్దుతో పాటు రైతు మృతి చెందడం జరిగింది. ఏ కూసమైపాలు బాగా చిలకల ఎద్దు చచ్చిపోయింది ఆయన కనిపించింది. పిడుగుపడ్డది. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ బల్పాలకుంట్ల చిలకల. వికారాబాద్ జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పరిషత్ భవన నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి పరిశీలించారు. బిల్డింగ్ కు సంబంధించిన మ్యాప్ ను పరిశీలించి మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, ఈ ఉమేష్ కుమార్, డిఈ శ్రీనివాస్ ఉన్నారు. విక్రయించేందుకు వచ్చే రైతులను మిల్లుల యాజమాన్యం, సీసీ అధికారులు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయవద్దని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. 8 నుంచి 14% ఉండే విధంగా సీసీ అధికారులు వెసులుబాటు కల్పించాలని సూచించారు. అయ్యప్పట్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రం, మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను స్పీకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం స్పీకర్ మాట్లాడారు.
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వికారాబాద్ జిల్లా మున్సిపల్ పరిధిలో ఉన్న దన్నారం తండా శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన తారాబాయి ఇంటిని మంగళవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్లతో కలిసి సందర్శించారు. తారాబాయికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటించిన 7 లక్షల రూపాయల నష్టపరిహారంతో పాటుగా తన స్వంతంగా ₹1,00,000 కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ మాట్లాడుతూ నిన్నటి బస్సు ప్రమాదం దురదృష్టకరం, చనిపోయిన మనిషిని తీసుకురాలేం, ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం 7 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించింది. ఈ రోజు ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందించారు. అదేవిధంగా నా వంతు సహాయంగా ₹1,00,000 ఆర్థిక సాయం అందించానన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సుధీర్, ఆర్డీఓ వాసుచంద్ర, తహసీల్దార్ లక్ష్మీనారాయణ మరియు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. బషీరాబాద్ లో భారీ వర్షం పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం భారీ వర్షం పడింది. ఈ భారీ వర్షంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చేతికొచ్చిన పంటలు పాడవడంతో వరి, ఇటు పత్తి కూతకు రావడంతో రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. బషీరాబాద్ నుండి మైల్వార్, ఏక్మయ్య గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. బషీరాబాద్ రైల్వే గేట్ సమీపంలో ఉన్న వాగు భారీ నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతున్నాయి. మంతన్ గౌడ్ తండా మరియు మైల్వార్ గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. अब आता देख न्यूज में मला विलेकरण देवे न होड़ी अब फोन कर मेला అదే అందరం దిగుదాం పట్టు మన ఊరోళ్ళ అంతా రైట్ चमकट थाने वाला से कैसे गांव वाला से गांव वाला था खाने वाला चांद बाजू को मचिया हां ज्यादा हो गया ज्यादा हो पानी कोई नीड़ा अपन मचो कोई एकवा देर मला बाजू दिख जा देखो खड़ी जा మూడు తేలిన కూటాలు ఇద్దరివి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం ముట్టడించిన విద్యార్థి నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు ఫీజు రింబర్స్మెంట్ స్కాలర్షిప్ తక్షణమే విడుదల చేయాలని, ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముందుగా నగరంలోని పీజీ కళాశాల నుండి బట్టి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్న ఏఎస్ నాయకులు, విద్యార్థులు బట్టి కార్యాలయం ముట్టడించేందుకు యత్నించగా పోలీసు వారిని అడ్డగించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయాన్ని, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఇవాళ ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2021, 22, 22, 23, 24, 25, 25, 26 ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సుమారుగా 10,300 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే పెండింగ్ బకాయిలు విడుదల చేయడానికి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా లేదని చెప్పని సాగులు చెప్తా ఉన్నది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు ఇవాళ నిధులు కేటాయించుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అంటే ప్రభుత్వానికి ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పై ఆధారపడి చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి విద్యార్థులపైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సవితి తల్లి ప్రేమను కనబరుస్తా ఉన్నది. అంటే ఇవాళ విద్యార్థులుగా నువ్వు ఆనాడు గత ప్రభుత్వం ఏదైతే విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబించిందని ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2 సంవత్సరాల కాలం పూర్తవుతున్నప్పుడు కూడా కనీసం ఇవాళ విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇవాళ పేద విద్యార్థులను ఇవాళ మరింతకి విద్యకు దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వట్లేదు. ఇవాళ రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఇవ్వమని అడిగితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపైన ఇవాళ విజిలెన్స్ దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ విడుదల చేయాలి.
దాంతోపాటు ఖమ్మం జిల్లా కేంద్రంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి అనేక సంవత్సరాలుగా, సుమారుగా 40 సంవత్సరాలుగా ఈ జిల్లాకి యూనివర్సిటీ కావాలని పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారు. ఇవాళ నూతన జాతీయ విద్యా విధానం 2020 అనే విధానం తీసుకొచ్చి ఇవాళ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఇవాళ విద్యను మరింత దూరం చేసే కుట్రలో భాగంగానే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేస్తూ ఉంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం సిఫార్సు పంచకపోతే ఏఐసపాత్రలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. నవంబర్ 16న భద్రకాళి దేవాలయ ప్రాంతంలో ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే కార్తీక మహోత్సవంకు వైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని భద్రకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు శేషు పేర్కొన్నారు. వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భద్రకాళి శేషు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్, ఆ సంఘం సభ్యులు వి అశోక్, ఓలం సదాశివుడు, సీతారాం యాదరమి, శ్యాంబాబు, వీరేందర్, పూర్ణచందర్, చొల్లేటి కళావతి, జి శ్రీలత, రాజమణి, పి రఘుబాబు పాల్గొని నెలలో నిర్వహించే కార్తీక మాస మహోత్సవంలో ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ చేశారు. వైశ్యుల యొక్క సేవ సమాజానికి చాలా గొప్పది. వాళ్ళ దానం, వాళ్ళ దైవ బ్రాహ్మణ భక్తి, పరోపకారశీలం ఇవన్నీ చాలా గొప్పవి. కాబట్టి ఈ జాతి బాగుంటే అందరం బాగుంటామన్న అభిప్రాయం సమాజంలో ఉన్నది. కాబట్టి ముందు మరి ఏమిటి నహి కార్తీక సమో మాస, కార్తీక మాసం ఎలాంటిదంటే సమస్తమైన పాపాన్ని నశింపజేసి అక్షయ పుణ్యప్రాప్తి కలిగించి మనం తరిస్తూ 10 మందిని తరింపజేసే మాసం ఇది. కాబట్టి కార్తీక మాసంలో వరంగల్ జిల్లా ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో రేపు 16వ తారీఖు నవంబర్ నెల కార్తీక సమారాధన వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానం ప్రాంగణంలో వేలాది మంది భక్తులు పాల్గొనే విధంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆర్యవైశ్యులు, సకల జనులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పరమేశ్వరానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ మరియు అన్ని విభాగాల ఆధ్వర్యంలో కార్తీక మాసం పురస్కరించుకొని గత 5 సంవత్సరాల నుంచి అనేక దేవస్థానాల్లో కార్తీక మాసం అనుభవం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందులో భాగంగానే ఈసారి వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు ధర్మాంశమైన ప్రతిష్టాత్మకమైన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో బ్యాక్ సైడ్ అనే గ్రౌండ్లో ఈరోజు గత 16వ తారీఖు 11వ నెల ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వనభోజన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పనే లక్ష్యంతో ఈరోజు ఆహ్వాన పత్రికను రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈరోజు వరంగల్ జిల్లాలో ఉండబడే, ఉమ్మడి జిల్లాలో ఉండబడే ఆర్యవైశ్య మొత్తం కూడా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ కార్తీక మాసం వనభోజనాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులు కూడా పొందాలని, దాంతోపాటు కార్తీక మాసం సందర్భంగా ఉసిరి చెట్టు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం మనకు జరుగుతూ ఉంది. ఆ ఉసిరి చెట్టు దగ్గర కూడా ఒత్తిడి కాల్చుకున్న సాంప్రదాయం మన వైద్యుల కనుక తప్పకుండా కాల్చుకునే అవకాశం కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తప్పకుండా విచ్చేసి ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కార్తీక మాసం వనభోజనాన్ని విజయవంతం చేయాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం బీచ్ స్నానాలకు వచ్చే భక్తులు జాగ్రత్తలు పాటించాలని మెరైన్ సిఐ రమేష్ విజ్ఞప్తి చేశారు. డీఐజీ అదనపు ఎస్పీ ఆదేశాల మేరకు మెరైన్ పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నిర్దేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు, వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దని కోరారు. గజ ఈతగాళ్లు పోలీసులు పహారా కాస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను మీ పోర్ట్ మెరైన్ ఇన్స్పెక్టర్. ముందుగా విశాఖపట్నం ప్రజలందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క కార్తీక మాసంలోనే ప్రజలందరూ కూడాను పుణ్యస్నానాలు ఆచరించడం కోసం బీచ్కి రావటం జరుగుతుంది. అదే రకంగా గౌరవనీయులైనటువంటి కోస్టల్ సెక్యూరిటీ డిఐజీ గారు, అలాగే మా ఎడిషనల్ ఎస్పీ గారు ఆదేశాల మేరకు మేము బీచ్ల్లో పగడ్బందీగా బందోబస్తు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది.
ముఖ్యంగా రేపు పౌర్ణమి దినం కనుక చాలామంది భక్తులు బీచ్లకు స్నానాలు చేయటం కొరకు వస్తారు. సో మెరైన్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా, మీరు పోలీసు వారు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే మీరు స్నానాలు ఆచరించినట్లయితే మీరు మీ యొక్క కుటుంబము చాలా సేఫ్గా ఉంటారు. సో మీరు పోలీసు వారికి సహకరించి ఆ యొక్క ప్రదేశాల్లో మాత్రమే స్నానాలు ఆచరిస్తారని మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా యూత్ వారికి తెలియజేయనిది ఏమంటే, ఐసోలేటెడ్ ప్రదేశాలకు వెళ్ళి సెల్ఫీలని అలాగే ఎంజాయ్ చేద్దామనే ఆలోచనతోనే అక్కడికి స్నానాలకు వెళ్ళి వారి యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. మీరు గతంలో కొద్ది రోజుల క్రితం మీరు టీవీలోని పేపర్లోనే చూసే ఉంటారు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా, అదే రకంగా హాస్టల్లో చదువుతున్నటువంటి వాళ్ళు విద్యార్థులు ఎంజాయ్ చేద్దామనేటువంటి ఉద్దేశంతో స్నేహితులతో కలిసి బీచ్కి రావడం జరుగుతుంది, స్నానాలు చేయడం. అలాగే వాళ్ళు ప్రమాదవశాత్తు వాళ్ళు నీట మునగపోవటం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మీరు ఐసోలేట్ ప్రదేశాలకి వెళ్ళకుండా ఎక్కడైతే స్నానాలు ఆచరించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రదేశాలలో మాత్రమే మీరు స్నానాలు చేసి మీరు క్షేమంగా ఇంటికి చేరుకుంటారని, మీరు మీ కుటుంబాలు బాగుండాలని మేము విధి నిర్వహణలో భాగంగా మేము అన్ని కూడాను చర్యలు తీసుకుంటున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి గమనించి సేఫ్గా మీకు నిర్దేశించబడినటువంటి ప్రదేశాలను మాత్రమే స్నానాలు ఆచరించి మంచిగా మళ్ళీ మీ కుటుంబ సభ్యులతో మీరు ఆనందంగా గడపాలని మెరైన్ పోలీస్ వారి తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అందరికీ కూడా. సో మీరు కూడా పోలీసు వారికి సహకరించి మీరే ముందుగా నడుచుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తారని అందరికీ కోరుకుంటున్నాను. కాసేపుగా ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులకు స్థానిక శాసనసభ్యులు గొంటు శంకర్ మంగళవారం ఉదయం రాగోలులోని జేమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 బాధితులను ఎమ్మెల్యే స్వయంగా పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు. అందరూ బయట స్టక్ అయ్యారు. మొదటి నుండి తెలుగు ఉంది కదా, ఆయన లోకేష్ అని వచ్చినప్పుడు మాట్లాడారా, లోకేష్ బాబు గారితో మాట్లాడారు. 16 మంది పేషెంట్లతో సీసీఐ ద్వారా ఎకరానికి 13 క్వింటాల చొప్పున రైతులు పండించిన పత్తి పంటను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నట్లు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదైన కారణంగా పత్తి తేమ 16% ఉన్నప్పటికీ కొనుగోలు చేయాలని మరియు పత్తి కొనుగోలు చేసిన 2 రోజులలోపే రైతులకు పంట డబ్బులు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు స్పీకర్ తెలిపారు. నాణ్యత పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దని, పత్తి కొనుగోలు బాధ్యత కేంద్రాన్ని దేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. వారితో పాటు వికారాబాద్ నియోజకవర్గ రైతులందరికీ, వికారాబాద్ జిల్లా రైతులకు, తెలంగాణ రైతులకు ఈ పత్తి కొనుగోలు కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ లాగా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ లాగా వ్యవహరిస్తుంది. సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందకి వచ్చే సంస్థ. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే, పోయినసారి ఎకరానికి 11 క్వింటాలు కొనుగోలు చేసింది. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో 7 కాదు 13 క్వింటాలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ L1, L2, L3 అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి 24 అవర్స్లా 2500 క్వింటాలు కొనుగోలు చేయాలి. చేస్తే L1 కంప్లీట్ అయితే L2కు మళ్ళీ 24
2500 క్వింటాల్స్ మళ్ళీ దానికి పోతుంది. అట్లా కాకుండా ఏ మిల్లుకు ఎంత వస్తే అంత కొనుగోలు చేయాలి. ఈ డివైడ్ L1, L2, L3 అనేది తీసేయాలి. తీసేసి ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు. ఈ మిల్లుకే రావాలని ఏం లేదు, L1కే రావాలని ఏం లేదు, L2కే రావాలని ఏం లేదు, L3కే రావాలని ఏం లేదు. ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. అట్లనే తేమ శాతము 8 నుంచి 12 డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫాన్ల వలన కానీ అవకాలి బర్సాత్ అంటారు మన నిజాం కాబట్టి అవకాలి బర్సాత్తోని ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు, ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని 12 నుంచి 16% తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలల్లో 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి మా చెవెళ్ళ ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. తప్పకుండా తెలంగాణ పత్తి రైతులను కాపాడడానికే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పత్తి రైతులను కాపాడవలసిన నిన్న సాయంత్రం బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసును 12 గంటల్లో ఛేదించిన పోలీసులు. నిందితుడు గురుమూర్తి నగర్ కు చెందిన పాత నేరస్తుడు సిద్ధాపురం అజయ్గా గుర్తింపు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. తాగిన మైకంలో హత్యకు పాల్పడినట్టు నిర్ధారించిన పోలీసులు అతని వద్ద హత్యకు ఉపయోగించిన కూరగాయలు కోసే కత్తి స్వాధీనం. నిందితునికి ఈ రోజు రిమాండ్ కు తరలిస్తున్నట్లు బాలానగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు ఏసీపీ నరేష్ రెడ్డి. $4:30 అంటే 3rd 11th month 4:30కి మాకు బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక డైల్ కాల్ వచ్చింది. అదేంటంటే ఈ గుడెన్మెట్ ఎక్స్ రోడ్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్న ఫుట్పాత్ మీద ఒక అన్నోన్ పర్సన్ స్టాబ్ ఇంజురీస్ తోటి పడిపోయి ఉన్నాడని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మా బాలనగర్ ఇన్స్పెక్టర్ నరసింహరాజు అదేవిధంగా WSI సరితారెడ్డి వాళ్ళ టీమ్స్ తీసుకొని అవైలబుల్ స్టాఫ్ని తీసుకొని ఇమీడియట్గా అక్కడికి గుడెన్మెట్ ఎక్స్ రోడ్కి పోయి వెరిఫై చేస్తే అప్పటికే అతను తీవ్ర గాయాలతో అన్నోన్ పర్సన్ చనిపోయి ఉన్నాడు. అతని దగ్గర ఉన్న పర్సు తర్వాత బ్యాగు మేము చెక్ చేస్తే అతని ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు దొరికింది. అందులో దాన్ని బట్టి అతను మొహమ్మద్ గఫూర్గా గుర్తించడం జరిగింది. ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఇమీడియట్గా వాళ్ళ బ్రదర్కు ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళ బ్రదర్ కూడా మొహమ్మద్ రషీద్ అక్కడికి వచ్చిండు. వచ్చి అతను బ్రదర్ ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని మేము అది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఈ మొహమ్మద్ గఫూరును అదేవిధంగా ఇతను వినోద్ అని వాళ్ళిద్దరు కూడా ఈ కుక్గా పనిచేస్తారు. వాళ్ళు నిన్న ఈ గఫూర్ ఒక మంచి షెఫ్ అన్నట్టు యాక్చువల్గా వాళ్ళు నిన్న కుకింగ్కి ఎక్కడికో పోయి వచ్చి తర్వాత అక్కడ డ్రింక్ చేసి ఆ ఫుట్పాత్ మీద ఇద్దరు కూర్చొని ఉన్నారు. ఈ గఫూర్ అంటే పడుకొని ఉన్నాడు. ఆ పడుకున్న క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ వచ్చేసి అతను పక్కనే కూర్చున్నాడు. ఆ కూర్చున్న క్రమంలో ఆ గఫూర్ కాలు ఈ అన్నోన్ పర్సన్ తాకితే దాని మీద ఇతను ఆర్గ్యుమెంట్ చేసిండు ఎందుకు తన్నేవని. దాని మీద ఇద్దరికి ఆర్గ్యుమెంట్స్ అయినాయి, హీటెడ్ ఆర్గ్యుమెంట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఆల్ట్రకేషన్ కూడా అవి. అతను ఈ గఫూర్ అంటేనే ఇతన్ని వాళ్ళ మదర్ను అబ్యూజివ్గా తిట్టడం జరిగింది. తిట్టితే దాని మీద ఇతను కోపద్రిక్తుడై అన్నోన్ పర్సన్ తన దగ్గర ఉన్న ఒక నైఫ్, వెజిటబుల్ నైఫ్ తోటి అతని మీద స్టాప్ చేసిండు. అందులో ఒకటి నెక్ మీద, ఒకటి షోల్డర్ మీద, ఒకటి కడుపులో అతన్ని పొడిచి చంపి పారిపోయిన తర్వాత మాకు లోకల్ ఇన్పుట్స్ ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ గారు ఒక 3 టీమ్స్ పెట్టి టోటల్గా లోకల్ ఇన్పుట్స్ CCTV కెమెరాస్ అన్ని వెరిఫై చేసి ఈరోజు మార్నింగ్ 7 o'clock అతన్ని భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆ పట్టుకున్న అతని పేరు సిద్ధాపురం అజయ్. ఇతను 24 years. యాక్చువల్గా వీళ్ళది సంగారెడ్డి దగ్గర అయితే ఇక్కడ గురుమూర్తి నగర్లో ఉంటున్నాడు. ఇతని మీద గతంలో కూడా 2019లో కూడా ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఇతనికి యాక్చువల్గా 4 years బ్యాక్ ఒక యాక్సిడెంట్ అయి కూడా ఈ ఒక చెయ్యి కాలు కూడా కొంచెం పని చేయకుండా ఉంటుంది. అయినా వీళ్ళ మదర్ వాళ్ళతో డిఫర్ అయ్యి ఇతను సపరేట్గా లాస్ట్ 1 month నుండి కూడా ఈ కమ్యూనిటీ హాల్లో పడుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేసి టైంలో ఈ అక్యూజ్ని అరెస్ట్ చేసి టైంలో అతని దగ్గర నుంచి కూడా ఈ వెపన్ ఏదైతే
ఎంతైతే మర్డర్ చేసిండో ఆ నైఫ్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ ఇంత తక్కువ టైంలో 12 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళను కేసును ఛేదించినందుకు ఇన్స్పెక్టర్ నరసింహరాజును, అదేవిధంగా ఎస్ఐ సరితారెడ్డిని, అదేవిధంగా ఆ టీం మెంబర్స్ అందరినీ కూడా, ఎస్పెషల్లీ వీళ్ళు అశోక్, శ్రీశైలం, ఇఫ్తికార్, ఇలియాస్, మధుసూదన్, జాకీర్, శ్రీనివాస్, నరేష్ అండ్ ఎడ్జి, మీరాజ్ అండ్ రత్నం, వీళ్ళందరినీ కూడా సూటబుల్గా రివార్డ్ చేయమని చెప్పి మా సిపి గారు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ కూడా సూటబుల్గా రివార్డ్స్ ఇవ్వాలి జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజలను రోడ్డు పాలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కౌశిక హరి తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే తీరుపై ధ్వజం. సింగరేణిలో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ బి జనక్ ప్రసాద్. ముప్పేళ్ల పాటు ప్రెస్ క్లబ్ హాయిగా పనిచేస్తున్న దస్తగిరి అనారోగ్యం కాటేసింది. ఈ రోజు తెల్లవారుజామున తీవ్ర అస్వస్థత. కార్తీక పౌర్ణమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవడానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.